అని అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ప్రసాదం మొత్తం అయిపోయి ఉంటుంది. కానీ ఒక పూజారి అరటి ఆకు మీద అన్నం పెట్టి ఒక కుక్క కోసం అక్కడ పెట్టి ఉంటాడు. ఆ అన్నం తప్ప ఇక పూరిలో ప్రసాదం అనేది ఉండదు. ఆ కుక్క ఆ ప్రసాదాన్ని ఆనందంతో నాకుతూ తింటూ ఉంటుంది. బ్రహ్మదేవుడు జగన్నాథుడి భక్తిలో మునిగిపోయి ఉంటాడు. ఎలాగైనా ఈ రోజు ప్రసాదం తినాలి అని ఆ కుక్క ప్రక్కనే కూర్చొని ఆ కుక్క నాకిన ప్రసాదాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళకి అద్దుకొని తింటాడు. ఈ సంఘటన జరిగిన రోజే ఏకాదశి. అటువైపుగా వెళుతున్న దేవి ఏకాదశి అది చూసి, ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని మీకు తెలియదా? అయినా కుక్క తింటున్న అన్నాన్ని మీరు తింటున్నారా అని నవ్వుతుంది. కానీ బ్రహ్మదేవుడి భక్తికి జగన్నాథుడు మెచ్చి అక్కడికి వచ్చి, ఇక నుండి నా మహాప్రసాదం మీద ఏ వ్రతము అలాగే ఏకాదశి నియమాలు వర్తించవు అని అంటాడు. అలాగే ఏకాదశి బ్రహ్మదేవుడిని హేళన చేసినందుకు మందిరం వెనుక భాగాన జగన్నాథుడు ఆమెను తలక్రిందులుగా వేలాడదీశాడు అని చెబుతాడు.